నమస్తే విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి వరాలు, రాజధాని అభివృద్ధికి 15,000 కోట్ల కేటాయింపు. వైసీపీ పాలనలో ప్రజలు నరకాన్ని చూశారు. అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు. తెలంగాణలో ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు, దివంగత ఎమ్మెల్యేకు ఘన నివాళి. విశాఖ నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తా నూతన జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్. ఇక వివరాల్లోకి వెళ్దాం. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిన ఏపీని గట్టెక్కించేలా కేంద్ర బడ్జెట్ లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేక నిధులు కేటాయించారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏపీలో పలు ప్రాజెక్టులతో పాటు రాజధాని అమరావతి అభివృద్ధికి 15,000 కోట్ల ఆర్థిక సాయం అందిస్తామని, అవసరాన్ని బట్టి మరిన్ని అదనపు నిధులు కేటాయిస్తామన్నారు. అదేవిధంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ నిధులు మంజూరు చేస్తామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీకి నిధులు కేటాయించడంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. Andhra Pradesh Reorganization Act. Our government has made concerted efforts to fulfill the commitments in Andhra Pradesh Reorganization Act. Recognizing the state's need for the capital, recognizing the state's need for a capital, we will facilitate special financial support through multilateral development agencies. In the current financial year, 15,000 crore rupees will be arranged with additional amounts in future years. Is fully committed to financing and early completion of the Polavaram irrigation project, which is the lifeline for Andhra Pradesh and its farmers. This will facilitate our country's food security as well. Under the Andhra Pradesh Reorganization Act, for promoting industrial development, funds will be provided for essential infrastructure such as water, power, railways and roads. In Kopparthi node on the Visakhapatnam-Chennai Industrial Corridor and Varavakal node on the Hyderabad-Bangalore Industrial Corridor. An additional allocation will be provided this year towards capital investment for economic growth. Grants for backward regions of Rayalaseema, Prakasham, North Coastal Andhra, as stated in the Act, will be provided. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రజలంతా నరకాన్ని చూశారని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో రెండో రోజు మంగళవారం పలు బిల్లులు ప్రవేశపెట్టగా వాటిని సభ్యులతో కలిసి ఆమోదించారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో వైసీపీ పాలనంత చీకటి రోజుల్ని, భూదోపిడిని, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారని, మహిళలకు రక్షణ లేకుండా చేశారని ఆరోపించారు.
5 సంవత్సరాలు ప్రజలు నరకాన్ని చూశారు. నరకం అంటే చాలామందికి తెలియదు, కానీ గతంలో చూశాం. అలాంటి నరకాన్ని ఈ రాష్ట్రంలో చూసే పరిస్థితి వచ్చింది. రాష్ట్ర చరిత్రలో అవి ఒక చీకటి రోజులు. ఆస్తులు సెటిల్మెంట్ చేశారు, మామూలు కాదు. భూములు దొరికితే భూముల్ని 30-40 సంవత్సరాలుగా సంపాదించిన ఆస్తుల్ని ఎక్కడికక్కడ ఇమ్మంటే మెడ మీద కత్తిపెట్టి రాయించుకున్న సందర్భాలు. ఏ ఆడబిడ్డ మానానికి రక్షణ లేదు, ఇష్టానుసారంగా బిహేవ్ చేశారు, ప్రాణానికి విలువ లేకుండా చేశారు. ఎంత దారుణంగా ప్రవర్తించారంటే అంత దారుణంగా ప్రవర్తించే పరిస్థితి వచ్చారు. కడకు బ్రతుకు కూడా గ్యారంటీ లేదు. మనం క్షేమంగా ఇంటికి తిరిగి వస్తామని ఆశ ఎవడికి లేని పరిస్థితి వచ్చింది. దౌర్జన్యాలు, విధ్వంసాలు, కబ్జాలు, దాడులు, కేసులు, ఒకటి కాదు దిశ, ఎన్ని విధాల ఇబ్బంది పెట్టాలనో ఇక్కడుండే వాళ్ళల్లో సగం మంది ఎక్కువగా బాధితులు, కొంతమంది తక్కువగా బాధితులు అంతే. మానసికంగా కొంతమందిని దెబ్బతీశారు, ఆర్థికంగా కొంతమంది దెబ్బతీశారు, కొంతమందిని శారీరకంగా. కడాన దిశ మీలాంటి వ్యక్తి పైన అటెంప్ట్ రేప్ కేసు పెట్టించే పరిస్థితికి వచ్చారంటే అది తలుచుకుంటే ఇప్పటికి కూడా జీర్ణించుకోలేకపోతున్నాం. కానీ బాధ ఉంది, ఆవేశం ఉంది. ఇంకొకసారి చూస్తే మా మెంబర్స్ కూడా చాలా హిస్టరిక్గా కూడా ఉన్నారు. నాకు అర్థమైంది. ఇప్పుడు మా తాడిపత్రి ఉన్నాడు, అశ్విన్ ఉన్నాడు, అశ్విన్ జైలుకు పోయి వచ్చాడు. ఇక్కడే అచ్చెన్నాయుడు ఉన్నాడు, జైలుకు పోయి వచ్చాడు. నారాయణ ఉన్నాడు, తిప్పి 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 ఎక్కడికెక్కడికో తీసుకుపోయి అదృష్టం బాగుండా అరెస్ట్ కాకుండా జైలుకు పోకుండా బయట వచ్చాడు. ఇవన్నీ సరే. రఘురామకృష్ణరాజు ఇంకేమవుతాడో తెలియదు. ఆ రోజు రాత్రి అంతా నిద్ర లేదు. ఆయన కాపాడుకోవడానికి ఎన్ని విధాల ప్రయత్నం చేశామంటే అధ్యక్ష, ఆ రాత్రి అంతా నెక్స్ట్ డే భగవంతుడు మంచి చూపు చూశాడు కాబట్టి బయట వచ్చాడు. కానీ ఈ దుర్మార్గులు ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. మనం ఇబ్బందులు పడ్డాం. అర్థం లేనటువంటి పన్నులు వేయడం, ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం, ఉపాధి లేదు, ఉద్యోగం లేదు, బాధపడని వర్గం లేదు, జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయినాయి. అంతటా అభద్రత, అశాంతి, ఆందోళన, అసంతృప్తి, ఇవన్నీ కలిపే మనకొచ్చిన మెజారిటీస్. ఈ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాలి. అదేశ ఇది ఒక కేస్ స్టడీ కూడా. వ్యవస్థల్ని ఏ విధంగా విధ్వంసం చేశారు, ఒక పాలకుడు ఏ విధంగా అహంకారంతో విర్రవీగిపోయాడు, అసమర్థత, అవినీతి, విధ్వంసంతో వ్యవస్థల్ని ఏ విధంగా నాశనం చేశారు, రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజీ ఏ విధంగా దెబ్బతీశారు, మంచి రాష్ట్రాన్ని ఏ విధంగా సర్వనాశనం చేశారు, రాజధాని కళ చంపేశారు. అమరావతి దేవతల రాజధాని. అలాంటి అమరావతి నిన్నటి వరకు ఏమైందో మనం చూసాం. తెలంగాణలో శాసనసభ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగానే అసెంబ్లీలో దివంగత ఎమ్మెల్యే లాస్యానందితకి మృతికి సంతాపంగా తీర్మానం ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నేత కేటీఆర్లు మాట్లాడారు. ఇలాంటి తీర్మానం ఒకటి ప్రవేశపెట్టాల్సి వస్తుందని తాను ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. లాస్య తండ్రి సాయన్న తనకు అత్యంత ఆప్తుడని, చాలా ఏళ్లు కలిసి పనిచేశామని ఈ సందర్భంగా రేవంత్ గుర్తు చేసుకున్నారు. జయ హే జయ హే జయ 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 జయ. సంతాప ప్రతిపాదన.
గౌరవ ముఖ్యమంత్రి గారు. అధ్యక్ష, తమరి అనుమతితో ఈ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యురాలు కుమారి లాస్యనందిత సాయన్న గారి మృతి పట్ల ఈ సభ తన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. అధ్యక్ష, 23/2/2024 నాడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యురాలు కుమారి లాస్యనందిత సాయన్న గారి ఆకస్మిక మరణం పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఇలాంటి బాధాకరమైన తీర్మానం నేను ప్రవేశపెట్టాల్సి వచ్చినందుకు నేను చింతిస్తున్నాను. కుమారి లాస్యనందిత సాయన్న గారి నాన్నగారైన కీర్తిశేషులు సాయన్న గారు నాకు అత్యంత సన్నిహితులు, ఆప్తులు. చాలా సంవత్సరాలు మేము కలిసి ప్రజాప్రతినిధులుగా ప్రజాక్షేత్రంలో పనిచేయడం జరిగింది. సాయన్న గారు అత్యంత సామాన్యమైన కుటుంబంలో 1951 వల్లభానగర్ నిజామాబాద్ జిల్లాలో జన్మించి కష్టపడి వారు 5 సార్లు శాసనసభ్యుడిగా, ప్రజా జీవితంలో కంటోన్మెంట్ బోర్డు మెంబర్గా, కంటోన్మెంట్ ప్రాంత ప్రజా సమస్యల పరిష్కారంలో వారు ఎనలేని కృషి చేసినారు. వారు సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే ప్రజా జీవితంలోనే వారు మరణించడం జరిగింది. ఆ తర్వాత వారిచ్చిన వారసత్వాన్ని, వారు నెరవేర్చాల్సిన బాధ్యతలను, వారిని అభిమానించిన ప్రజల కోసం కుమారి లాస్యనందిత కూడా ప్రజా జీవితంలోకి వచ్చి అధ్యక్ష, నిజంగా కూడా కొన్ని సందర్భాలు దిగ్భ్రాంతిని కలిగిస్తాయి అధ్యక్ష. ఇవాళ జ్ఞాని సాయన్న గారు ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఒక సీనియర్ శాసనసభ్యుడు, 5 సార్లు గెలిచిన మంచి వ్యక్తి, మృదు స్వభావి, ఎప్పుడు ఎక్కడ ఎవరిని కలిసినా ఏ పార్టీలో ఉన్నా ఒక అజాత శత్రువుగా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి జ్ఞాని సాయన్న గారు అధ్యక్ష. గతంలో పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో సాయన్న గారు, మేము అందరం కూడా కలిసికట్టుగా నగరాభివృద్ధికి ఎన్నో రకాలుగా కంటోన్మెంట్ కానీ, తర్వాత నగరంలోని వివిధ ప్రాంతాలకు సంబంధించి కానీ చాలా కమిట్మెంట్తో పనిచేసిన నాయకుడు సాయన్న గారు అధ్యక్ష. అధ్యక్ష, సాయన్న గారు అదేవిధంగా మా గౌరవ ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్ గారు చిరకాల స్నేహితులు అధ్యక్ష. దాదాపు దశాబ్దాల స్నేహం వారిద్దరిది కూడా. మీకు కూడా మంచి స్నేహితుడు అధ్యక్ష వారు. నాకు బాగా గుర్తున్న సందర్భం అధ్యక్ష, 2015వ సంవత్సరం ఆనాడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు సాయన్న గారు కోరిన ఒకే ఒక్క కోరిక, నేను కవాడిగూడ నుండి లాస్యానందిత గారిని నేను కార్పొరేటర్గా చూడాలనుకుంటా ఉన్నాను, మా మిత్రుడు గోపాల్ గారు కూడా పూర్తిగా మద్దతుగా ఉన్నారని చెప్పి మొదటిసారి ఆ రోజు వచ్చి అడిగితే కేసీఆర్ గారు కాదనకుండా వెంటనే అమ్మాయికి ఒక మంచి భవిష్యత్తున్న నాయకురాలు, మంచి యంగ్ లీడర్గా బాగా చదువుకున్న అమ్మాయి, మంచి అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆనాడు కవాడిగూడ నుంచి కార్పొరేటర్గా గెలిపించుకోవడం జరిగింది అధ్యక్ష. కానీ నిజంగా కొన్ని సందర్భాలు ఎట్లా ఉంటాయి అధ్యక్ష అంటే, ఇప్పుడు సాయన్న గారి కుటుంబాన్ని చూస్తూ ఉంటే విధి నిజంగానే వారి మీద పగబట్టిందేమో అన్నంత తీవ్రంగా ఒకే ఒక్క సంవత్సరంలో మరి అటు సాయన్న గారు దుర్మరణం పాలు కావడం, ఆ తర్వాత అనుకోని మరి మమ్మల్ని అందరినీ కూడా విస్మయపరుస్తూ దిగ్భ్రాంతికి గురి చేస్తూ లాస్యానందిత గారు కూడా ఈ రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం, ఇవన్నీ కూడా అత్యంత ఆవేదన కలిగించే అంశాలు అధ్యక్ష. అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరాన్ని మరింత అందమైన నగరంగా అభివృద్ధి పరచడంతో పాటు స్థానిక ప్రజల సమస్యలు, ప్రజాప్రతినిధులు సూచించిన సలహాలను పాటిస్తూ నగర అభివృద్ధికి విశేష కృషి చేస్తానని గ్రేటర్ విశాఖ నూతన కమిషనర్ పి సంపత్ కుమార్ అన్నారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కమిషనర్ గా సంపత్ కుమార్ మంగళవారం ఉదయం 11 గంటలకు పదవి బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయం చేసుకుంటూ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తానన్నారు. విశాఖ నగర అభివృద్ధికి 100 రోజుల ప్రణాళికలు రూపొందించి దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు కృషి చేస్తామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నగరాన్ని మరింత అభివృద్ధి పరుస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. విశాఖలో ఉన్న సమస్యలను అవగాహన చేసుకుంటూ పెండింగ్ సమస్యల పరిష్కారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.
స్వచ్ఛ సర్వేక్షణ్ యొక్క ర్యాంకింగ్లో వైజాగ్ నగరం చాలా ఎక్కువ ప్రతిభ చూపించాల్సినప్పటికీ కూడా లెగసీ వేస్ట్ ఉండడం వల్ల ఇక్కడ మనం ర్యాంకింగ్లో కిందకు ఉన్నప్పటికీ కూడా నేను చూసినటువంటి అనేక నగరాల్లో మన నగరం చాలా అందమైనటువంటి నగరం, చాలా శుభ్రమైనటువంటి నగరం. ఇక్కడ కమిషనర్గా చేయడం అనేటువంటిది ఎవరి కెరీర్కైనా చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి విషయం అనే చెప్పాలి. సో దీనిలో భాగంగా ఈ మంచి అవకాశం వచ్చింది. ఇటు 25 లక్షల జనాభా ఉన్నటువంటి ప్రజల్ని, అదేవిధంగా ప్రజాప్రతినిధుల్ని ఇద్దరిని సమన్వయం చేసుకుంటూ అధికారులని క్రమశిక్షణతో నడిపిస్తూ ముందు వరుసలో విశాఖపట్నం నగరాన్ని ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా మనకు ఎక్కువ ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నిటి పట్ల సరైనటువంటి అవగాహన పెంచుకొని వాటిని ఏ విధంగా పరిష్కరించాలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి సమస్యలు ఎన్నున్నాయో పరిశీలించి వాటన్నిటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో నా పనితీరు విషయానికి వస్తే నాకు సిబ్బంది డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సిబ్బంది డిసిప్లిన్గా ఉంచే విధంగా వారి యొక్క ప్రవర్తనలో మార్పు తీసుకురావడం కానీ, అదేవిధంగా వారికి సరైనటువంటి లక్ష్యాలు నిర్దేశించడంలో కానీ ఎక్కువ టైంని నేను కేటాయించడం జరుగుతుంది. నాకైతే ఉన్నటువంటి ఒకే ఒక లక్ష్యం ఒక రెస్పాన్సివ్ సివిక్ బాడీగా విశాఖపట్నాన్ని మార్చడం. సో దానిలో భాగంగా మొదటగా ఒక 100 రోజుల ప్రణాళిక తీసుకొని ఆ ప్రణాళికని ముందుకు నడిపించేటందుకు నా వంతు కృషి చేయడం కోసం ఒక ప్లానింగ్ అనేది చేసుకొని మళ్ళీ తిరిగి మేము ముందుకు రావడం జరుగుతుంది. సో ఆ లక్ష్యాలని నెరవేర్చే దిశగా ముందుకెళ్తాము. ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక రకాల ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. వాటిని కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా ఒక నిర్ణీతమైనటువంటి సమయం, ఏదైతే మా సీనియర్లు నా ముందు పనిచేసినటువంటి వారు సమయాన్ని కేటాయించారో ఆ సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండటం, అదేవిధంగా ప్రజాప్రతినిధులకి అందుబాటులో ఉండటం. అయితే నిర్దేశిత సమయాన్ని కేటాయించుకోవడం వల్ల మాకు ఎక్కువ ఫీల్డ్లో పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సిబ్బందికి కూడా ఒక నిర్ణీతమైనటువంటి టైం ఇవ్వటం. ఎందుకు రోజు గ్రీవెన్సెస్ అన్నీ వస్తూ ఉంటారు. అలా కాకుండా ఒక నెలలో ఒక 2 రోజుల్లో 3 రోజుల్లో వాటిని కంప్లీట్గా వాళ్ళకే టైం కేటాయించి అప్పటికప్పుడు వాళ్ళ సమస్యలు ఏమైనా పరిష్కరించేటువంటి అవకాశం ఉంటే ఆ సమస్యల్ని పరిష్కరించే విధంగా ఒక ప్రణాళిక చేసుకోవడం జరుగుతుంది. సో దట్ సిబ్బంది ఆఫీస్ చుట్టూ ఎక్కువ తిరగకుండా వారి యొక్క విధుల్లో వాళ్ళు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మాకు ప్రెస్కి కూడా ఏదైనా బ్రీఫింగ్స్ అనేటివి క్రమంగా వచ్చే విధంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటాం. సో దట్ మనం రెగ్యులర్గా మీట్ అవుతాం ఒక డెడికేటెడ్ టైంలో. సో దట్ అన్నెసరీ మనకు నా కోసం మీరు వెయిట్ చేయకుండా, మీకోసం నేను వెయిట్ చేయకుండా ఉండే విధంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఒక క్రమశిక్షణతో ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాం. ఏవైనా ఉన్నట్లయితే ఫీడ్బ్యాక్ మెకానిజంని మీ వైపు నుంచి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సో అదేవిధంగా అందరూ ప్రజాప్రతినిధుల్ని ఇక్కడ జిల్లా కలెక్టర్ గారితో సహా, అదేవిధంగా పక్క జిల్లా అయినటువంటి అనకాపల్లి కలెక్టర్ గారితో, ఇక్కడున్న సీనియర్ అధికారులందరితో సమన్వయం చేసుకుని ముందుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రెండో రోజు మంగళవారం కీలకమైన బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో పాటు ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీగా పేరు మార్పు బిల్లులకు సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు సభలో ప్రకటన చేశారు. తెలుగులోనే ఆయన ఈ ప్రకటన చేయడం విశేషం. కనీసం ఒక్క ఇంగ్లీష్ పదం వాడకుండా అంతా తెలుగులోనే బిల్లులు ఆమోదం పొందడాన్ని సభ్యులు అభినందించారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమం మరియు వైద్య విద్యా శాఖ మంత్రి గారు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విజ్ఞాన శాస్త్రంలో విశ్వవిద్యాలయ సవరణ బిల్లు 2024ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరడం జరుగుతారు. I beg to move for leave to introduce the Dr. YSR University of Health Sciences Amendment Bill 2024. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విజ్ఞాన శాస్త్రంలో విశ్వవిద్యాలయం సవరణ బిల్లు
2024ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనను సుముఖంగా ఉన్నవారు అవును అనండి. వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అందరూ కూడా అవును అన్నవారు అధికంగా ఉన్నారు కాబట్టి ఈ ప్రతిపాదన అధికంగా ఏకగ్రీవంగా ఉన్నారు కాబట్టి ఈ ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య రద్దు బిల్లు 2024ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. Honorable Speaker, sir, I beg to move for leave to introduce the Andhra Pradesh Land Titling Repeal Bill 2024. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు ఈ విషయం ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య రద్దు బిల్లు 2024ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనను సభలో సుముఖంగా ఉన్నవారు అవును అనండి. వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్న వారు అందరూ కూడా ఏకగ్రీవంగా అన్నారు కాబట్టి ఈ ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. చాలా చక్కటి తెలుగులో మొట్టమొదటిసారి ఈ సభలో మీరు సంబంధిత బిల్లుని, అందులో మా అందరికీ కూడా ఎంతో ఇష్టమైనటువంటి బిల్లుని అచ్చ తెలుగులో మీరు మాట్లాడి ప్రవేశపెట్టారు సార్. ఐ థింక్ ఈ రోజు నుంచి మీరు ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. అందరూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ప్రతి అక్షరం తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను, మీరు సహకరించండి. వైసీపీ హయాంలో చేపట్టిన నాడు నేడు కార్యక్రమం పనుల్లో భారీగా అవినీతి జరిగినట్టు అనుమానిస్తూ ఏపీలోని కూటమి ప్రభుత్వం దానిపై విచారణ చేయాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా మంగళవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ స్కూళ్ల అభివృద్ధి కోసం జగన్ ప్రభుత్వం చేపట్టిన నాడు నేడు కార్యక్రమంలో భారీగా అవినీతి జరిగిందని, స్కూళ్ల అభివృద్ధి పేరుతో కోట్ల రూపాయలు దోచుకున్నారని, దీనిపై విచారణ చేపడతామని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యా విధానాల్లో కొత్త విధానం తీసుకొస్తామని, కేజీ నుంచి పీజీ వరకు కాలేజీలను మ్యాపింగ్ చేస్తామని తెలిపారు. తప్పనిసరిగా నాడు నేడు పైన ఒక ఎంక్వైరీ ప్రభుత్వం వేస్తుంది. అంటే ఎలాంటి సందేహం లేదు. అగ్రిమెంట్స్ ఏంటి, గతంలో ఎవరికి ఇచ్చారు ఈ వర్క్లు, ఎందుకు పనులు సరిగా జరగలేదు, నాసరికైన పనులు జరిగినాయి అనేది పేపర్లో కూడా గతంలో వచ్చింది. దానిపైన తప్పనిసరిగా ఎంక్వైరీ వేస్తాం. రెండోది, సాంబశివరావు గారు చెప్పినట్లు ఫేజ్ 1లో కొన్ని భవనాలు కట్టారు, కానీ అది మూసేశారు, అంటే వాడట్లేదు. ఏకంగా స్కూల్స్నే మూసేసే పరిస్థితికి వచ్చారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ విధానం ఒకటి. ప్రభుత్వ పాఠశాలల్ని మేము బలోపేతం చేస్తాం. ప్రైవేట్ పాఠశాలలకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దాలనేది మా లక్ష్యం. అందుకే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో మెగా డిఎస్సి కూడా ప్రకటించాం. ఉపాధ్యాయుల పోస్టులు కూడా భర్తీ చేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ ఏదైతే స్కూల్ ఓపెన్ అయ్యే సమయానికి ఉపాధ్యాయులు కూడా పకడ్బందీగా మేము ఏర్పాటు చేస్తాం. దాంతోపాటు రాజుగారు ప్రధానంగా ప్లే గ్రౌండ్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరారు. ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేస్తాం. పవనంతో నేను చర్చిస్తాను. ఆయనతో పాటు మన స్పోర్ట్స్ మినిస్టర్తో కూడా ఆల్రెడీ డిస్కషన్ చేశాను. ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ ఎట్లా పెట్టాలి, ఇంటర్ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్స్ ఎట్లా ఏర్పాటు చేయాలి, కేవలం స్పోర్ట్సే కాదు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ని ఎట్లా ప్రోత్సహించాలి అని దానిపైన మేము కూడా డిస్కస్ చేస్తున్నాం. మొదటి ప్రశ్నకి సమాధానం, మొదటి విడత కింద 15,713 పాఠశాలల్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది.
కానీ మొదటి విడత పూర్తి చేసడానికి ఇంకొక 880 కోట్ల 39 లక్షల రూపాయలు అవసరం ఉంది. రెండో విడత కింద 22,311 పాఠశాలలో పనులు చేపట్టడం జరిగింది. కానీ ఇది కూడా పూర్తి చేసేదానికి 3,907.75 కోట్ల రూపాయలు అవసరం ఉంది. మూడో విడత కింద 14,845 పాఠశాలల్లో ఎలాంటి పనులు ప్రారంభించలేదు. ఆ పాఠశాలలో ఈ కార్యక్రమం పూర్తి చేసేదానికి 3,088 కోట్ల రూపాయలు అవసరం ఉంది. రెండో ప్రశ్న వివరాలు. నిధులు కేటాయింపులు ఖర్చులు ఎనెక్షర్ 1లో జతపరిచాం. మూడో ప్రశ్నకి సమాధానం. గత ప్రభుత్వం 900 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం పూర్తి చేసడానికి 7,877 కోట్ల రూపాయలు అవసరం ఉంది. గత ప్రభుత్వం ఈ కార్యక్రమంలో చేపట్టిన ప్రభుత్వ పాఠశాలల్లో 72,117 విద్యార్థులు సంఖ్య తగ్గుతాం కూడా జరిగింది. డి ప్రశ్నకు అధ్యక్ష శ్రీ వి వెంకటరామరెడ్డి గారు అడ్వకేటు 27/11/2023లో ఒక పిటిషన్ వేస్తాం జరిగింది. ఆ పిటిషన్కి సంబంధించిన ప్రాథమిక దర్యాప్తు రిపోర్ట్ ఎండి ఏపీఈడబ్ల్యూఐడిసికి వస్తాం జరిగింది. కానీ ఫైనల్ రిపోర్ట్ ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఈ ప్రశ్నకి సమాధానం ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటాం అధ్యక్ష. విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని రోడ్లు యూజీడీ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. అసెంబ్లీలో తొలిసారి ఆయన ప్రశ్నోత్తరాల్లో భాగంగా నియోజకవర్గంలోని పలు సమస్యలను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారని, తక్షణమే యూజీడీ సమీక్ష నిర్వహించాలని మంత్రిని కోరారు. వర్షాకాలంలో రావడంతో దక్షిణ నియోజకవర్గంలో డ్రైనేజీ సమస్యలు పునర్వృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రిని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. వంశీకృష్ణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా ఈ హౌస్లో అడుగుపెట్టే అవకాశం కల్పించిన ఉప ముఖ్యమంత్రులు శ్రీ గౌరవ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నియోజకవర్గ ప్రజలకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అధ్యక్ష. విశాఖపట్నం సిటీ అన్నది ఒక బ్యూటిఫుల్ సిటీ అధ్యక్ష. గత ప్రభుత్వం ఈ సిటీని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ముఖ్యంగా రోడ్లు యూజీడీ వ్యవస్థని సర్వనాశనం చేశారు అధ్యక్ష. వీటన్నింటి దృష్టిలో పెట్టుకొని ఇవాళ మంత్రి గారికి అడగడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వం మీకు అందరూ తెలిసిన విషయమే అధ్యక్ష, రుషికొండ ప్యాలెస్ లేకపోతే తనకు సొంతంగా ఆదాయ వనరుల మీద మనసు పెట్టారు తప్ప విశాఖపట్నాన్ని కనీసం అభివృద్ధికి నోసుకోకుండా ఇవాళ అడ్డుకున్నది ఆ ప్రభుత్వం అధ్యక్ష. నేను మీ ద్వారా మంత్రి గారికి కొన్ని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ముఖ్యంగా విశాఖపట్నం సౌత్ నియోజకవర్గం అన్నది దాదాపుగా బ్రిటిష్ కాలం నాటి వ్యవస్థ ఉంది అధ్యక్ష అక్కడ. ఎందుకంటే మొత్తం కూడా ఓల్డ్ సిటీ అధ్యక్ష. అక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం చిన్న చిన్న వర్షాలు పడినా కూడా పూర్తిగా అక్కడ బ్లాక్ అయిపోయి ఆ వాటర్ అంతా కూడా ఇళ్లలోకి వెళ్ళిపోతుంది అధ్యక్ష. ఒక పక్క పోర్టు కాలుష్యం, మరో పక్క ఈ వాటర్తో చాలా వ్యవస్థలు ఆ యూజీడీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది అధ్యక్ష. నేను అడుగుతా ఉన్న అధ్యక్ష మంత్రి గారికి మీ ద్వారా ఎన్ని ఎస్టీపీలు ఉన్నాయి ప్రజెంట్ ఇవాళ విశాఖపట్నంలో, వాటిని మెయింటెనెన్స్ ఆపరేషన్ జరుగుతుందా? ఆ ఎస్టీపీలు సామర్థ్యం ఇప్పుడు వస్తున్నటువంటి మురికి నీరుకి సరిపోతుందా? ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఫిగర్స్ అధ్యక్ష దాదాపుగా 14 లక్షల జనాభాకు అంటే 16% పూర్తి అవుతుంది అయిందని చెప్పేసి మంత్రి గారు చెప్తున్నారు అధ్యక్ష. దాన్ని ఒకసారి వెరిఫై చేయాలని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. అలాగే ఇది ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాం అన్నది చాలా ముఖ్యమైన ప్రశ్న అధ్యక్ష. అనుకున్న ఎన్ని రోజుల్లో అవుతుంది, దీనికి ఇంకేమన్నా ప్రత్యేకమైన చర్యలు చేపట్టారా, ఇంకేమైనా కొత్త ఎస్టీపీలు పెడుతున్నారా అని దీని మీద మంత్రి గారిని అడుగుతున్నా అధ్యక్ష. దీని మీద పూర్తిగా ఒక అవగాహన చేసుకొని యూజీడీ వ్యవస్థని పూర్తిగా
ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత మా అందరం కూడా ఉంది అధ్యక్ష. ముఖ్యంగా సౌత్ నియోజకవర్గంలో దాని మీద పూర్తిగా మంత్రి గారు కొంచెం ఆహ్వానం తీసుకొని దాని మీద ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి విశాఖపట్నం మీద అని చెప్పి నేను కోరుకున్నాను అధ్యక్ష. భారత్ నుంచి రష్యాకు వెళ్లి చదువుకోవాలనే వారికి అక్కడ పరిస్థితులు, ఫీజులు తదితర అంశాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు విక్టోరియా బిక్సిందవా తెలిపారు. మంగళవారం విశాఖ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఫీజులతో రష్యాలో ఎంబీబీఎస్ చదవాలనుకునే వారికి ఇది మంచి అవకాశం అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ డైరెక్టర్ హేమంత్ కుమార్ తో పాటు కుమార్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఇంట్రొడక్షన్ అనేది అంటే ముర్మాన్స్ అనే సిటీ ఆర్టిక్ ఓషన్ దగ్గర ఉంది. ఆర్టిక్ ఓషన్ నుంచి మన And in the beginning you asked me, so I think first of all this is the quality of the education because the recognition of our diploma. So diploma is makes the students where you can assure. Thank you for అండ్ ఈ ప్రోగ్రామ్ అంతా ఇక్కడ మాకు అరేంజ్ చేసి మాకు చాలా బాగా హెల్ప్ చేసిన హేమంత్ కుమార్ సార్. Friends, I am Victoria Piksindeva. I came from Russia, as you understood, and I am representative of international office of one of the biggest and recognizable university in the Russian north, Murmansk Arctic University. We started our collaboration with Sheila Company with our official partners here 3 years ago. Since that time, we have achieved great results. Now we have Indian students, 3 groups of Indian students, and they very successfully study general medicine program in our university. The purpose of my visit here is to promote our university among Indian people and to give information about brilliant opportunities to get education in Russia, first, to get education in our university, second, to get education of general medicine, third, and to expand your cultural knowledge of Russia. You know that our country is really vast and many people would like to explore it. And I think education, studying and being a student of Russian university gives you a wonderful opportunity to explore our motherland. So, thanks to our cooperation with Sheila Sky High, we get students from India, Indian students, so we are partners, and I hope my visit will increase our relations in educational field and professional field also, because in Murmansk Arctic University we cooperate with Indian professors in sphere of medicine and other different professional fields, not only general medicine. And I hope this cooperation will be developing in future thanks to this visit, thanks to our official partners, thanks to Sheila Sky High Company and Dr. Kumar Babu. And our university is really glad to have Indian students, to work with them and to show different opportunities in professional sphere or in cultural life. Director of Sheila Sky High. So present ఇండియాలో ఉన్న ఇండియా నుంచి ఎవరైనా రష్యాకి వెళ్ళాలి అంటే ఈ పర్టికులర్ ముర్మాన్స్ ఆర్టిక్ యూనివర్సిటీకి మా కన్సల్టెన్సీకి అఫీషియల్గా కాంట్రాక్ట్ ఇచ్చారు. సో అందుకే మేము వాళ్ళని రష్యా నుంచి ఇక్కడికి పిలిపించాము. వేరే కాలేజెస్కి ఈ కాలేజ్కి డిఫరెన్స్ ఏంటో ఒక వర్డ్ చెప్పాలనుకుంటున్నాను. రష్యాలో ఎంబీబీఎస్ అంటే చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అక్కడ రష్యాలో చాలా ఎక్కువ ఉంటుందని, లాంగ్వేజ్లో చదువుతారని, డిగ్రీ అక్కడ అంత వాల్యుబుల్ కాదు అని ఇలా చాలామంది చాలా చెప్తారండి. ఐఎమ్ ఆల్సో నేను కూడా రష్యా నుంచి గ్రాడ్యుయేట్ అయిన స్టూడెంట్ని అండ్ ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఎగ్జామ్ క్లియర్ చేసి లైసెన్స్ కూడా తీసుకున్నాను నేను. అండ్ మా కంపెనీ నుంచి మేము బెస్ట్ సర్వీసెస్ ఇస్తున్నాం ఫ్రమ్ పాస్ట్ 3 years నుంచి.
మనకి దగ్గరలో ఉన్న విశాఖపట్నం నుంచి కూడా చాలామంది స్టూడెంట్స్ వెళ్ళారు. సో ఈ ముర్మాన్స్ ఆర్టిక్ యూనివర్సిటీ యొక్క డిగ్రీ గ్లోబల్లీ రికగ్నైజ్డ్. వరల్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ స్కూల్స్లో ఈ యూనివర్సిటీ రికగ్నైజ్ అయి ఉంది. సో ఈ డిగ్రీ వచ్చేసి ఆల్ ఓవర్ ద వరల్డ్ వ్యాలిడ్ అనమాట. అంటే రష్యాలో ఇంకా చాలా కాలేజెస్ ఉన్నాయండి, కానీ ఈ పర్టికులర్ కాలేజ్ మేము ఎందుకు ఎక్కువ ప్రమోట్ చేస్తున్నాము అంటే ఈ కాలేజ్లో స్టూడెంట్స్కి ఫస్ట్ ఇయర్ నుంచి మెడికల్ ప్రాక్టీస్ ఉంది. స్టూడెంట్స్ వెళ్ళి హాస్పిటల్లో అక్కడ ఉన్న రష్యన్ పేషెంట్స్తో ఇంటరాక్ట్ అవుతారు. అఫ్ కోర్స్ లాంగ్వేజ్ ఒక బ్యారియర్ అవుతుంది, బట్ అక్కడ ఉన్న మెయిన్ డాక్టర్స్ అందరికీ ఇంగ్లీష్ వచ్చు, వాళ్ళందరూ ప్రొఫెషనల్స్. అండ్ మేము కొంతమంది ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్స్ని కూడా అక్కడ ప్రొవైడ్ చేసాము. అంటే వేరే కన్సల్టెన్సీస్ లాగా లేదా వేరే అదర్ కంపెనీస్ లాగా హాస్టల్ అకామిడేషన్, ఇండియన్ ఫుడ్ అనేది కామన్ థింగ్. బట్ మా నుంచి మేము ఇచ్చే గ్యారంటీ ఏంటి అంటే స్టూడెంట్ ఈ యూనివర్సిటీలో చదువుకుంటే తప్పకుండా ఇక్కడికి వచ్చి ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ ఆఫ్ కౌన్సిల్ వారు కండక్ట్ చేసే నెక్స్ట్ ఎగ్జామ్ని ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేస్తారనేసి మేము తప్పక హామీ ఇస్తున్నామండి. అండ్ ఇటీవలే అమల్లోకి వచ్చిన కొత్త క్రిమినల్ చట్టాల్లో పౌరుల హక్కులకు రక్షణ కల్పించేలా చట్టాలను సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, దీనిపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించి తగు నిర్ణయాలు తీసుకుంటామని ఏపీ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రి శ్యామ్ ప్రసాద్ కోరారు. ఈ సందర్భంగానే మంగళవారం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తరపు నుంచి పలు సూచనలు చేస్తూ లేఖ రాశారు. ముఖ్యంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసే విషయంలో పోలీసులకి విశేషమైన అధికారాల్ని సెక్షన్ 173 ఇస్తుందని, యూసీడీ దాడి బాధితులకు 3 ఏళ్ల వరకు శిక్ష విధించే అవకాశం ఉన్న కేసుల్లో పోలీసులు ప్రాథమిక విచారణ జరపాలని కొత్త నిబంధనలో చెప్పలేదని, రాజద్రోహం నేరాన్ని తగ్గించి దాని స్థానంలో అదే మాదిరిగా అంతకన్నా ఎక్కువగా దేశద్రోహి నేరాన్ని తీసుకువచ్చారని, ఈ నిబంధన ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుందని అవకాశం ఉందని అన్నారు. తక్షణమే లేఖలో పేర్కొన్న పలు అంశాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పరిశీలించి చట్టాల్లో అవసరమైన మార్పుల్ని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 246 ప్రకారం రాష్ట్ర శాసనసభకు ఈ చట్టాల్ని మార్పు చేసే అధికారం ఉందని, ఈ ఆర్టికల్ ని ఉపయోగించే చట్టంలో రాష్ట్ర ప్రభుత్వం సవరణలు తీసుకురావచ్చని, ఈ క్రమంలో ప్రజాస్వామ్యం పరిరక్షించగలరని, పౌరుల హక్కులను రక్షణ కల్పించేలా చట్టాన్ని సవరించాలని కోరారు. చెప్పండి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందా? రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పండి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అమలు వల్ల నష్టం ఏంటి, రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉండదని చెప్పండి. అమల్లోకి వచ్చిన క్రొత్త క్రిమినల్ చట్టాలతో తీసుకురావాల్సిన మార్పుల గురించి గౌరవనీయులు ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాయడం జరిగింది. ఇటీవల జూలై 1 నుంచి మన దేశంలో ఇండియన్ పీనల్ కోడ్ బదులు ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష్య అధినియమం, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత అనే చట్టాలను తీసుకొచ్చారు. ఈ చట్టాలు బ్రిటిష్ కాలం నాటి చట్టాలని సవరణ చేస్తూ తీసుకొచ్చిన చట్టాలని ఎంతైనా ఆహ్వానిస్తున్నా ఈ చట్టాల్లో చాలా లోపాలు ఉన్నాయని మనవి చేస్తూ ముఖ్యమంత్రి గారికి మన రాష్ట్రంలో వచ్చే ముఖ్యమైన ఇది పోలీసులకి విశేషమైన అధికారాలతో సామాన్య పౌరులకి జరిగే అన్యాయాన్ని మేము వివరంగా లేఖ రాసాం. ఈ లేఖలో చాలా స్పష్టంగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని 173 ప్రకారం 3 నుంచి 7 సంవత్సరాలు శిక్ష పడే దీన్ని పోలీసులు ఎటువంటి నోటీస్ లేకుండానే అరెస్ట్ చేసే అధికారం కల్పించారు. దీనివల్ల సామాన్యులకి ఈ చట్టాల గురించి తెలియకపోవడం, ఈ చట్టాల్లో లోపాలు తెలియకపోవడం, ఈ చట్టాలు అమలు చేసే దీంట్లో ముఖ్యంగా ఏదైనా సందర్భంలో ఇప్పుడు పోలీసులు నిర్బంధంలోకి తీసుకోవడానికి 15 రోజులు మాత్రమే అమల్లో ఉంది. కానీ ఈ చట్టంలో తీసుకొచ్చిన మార్పు వల్ల 90 రోజుల వరకు విచారణ చేయకుండానే వాళ్ళు నిర్బంధించవచ్చు.
ఇలాంటి లోపాలని సవరించే అధికారం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నాయి. దీంట్లో యాసిడ్ దాడి ఏదైనా చేసినప్పుడు వాళ్ళ మీద విచారణ చేసే అధికారాన్ని డిఎస్పీ స్థాయి నుంచి తీసుకోవాల్సిన అధికారం కూడా లేకుండా సామాన్యులైన పోలీసులే విచారణ చేసి నిర్బంధించే విధంగా ఈ చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టాల్లో ఒక్కొక్క సెక్షన్ తీసుకున్నట్టయితే ఆ చట్టాలు సెక్షన్లోని దీన్ని ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా, న్యాయ నిపుణుల అభిప్రాయం సేకరించకుండా, రాజకీయ మేధావుల అభిప్రాయం సేకరించకుండా కేవలం తమ దీనికోసమే ప్రభుత్వం తీసుకొచ్చిందని మేము భావిస్తున్నాం. ఈ చట్టాన్ని పూర్తిగా సంస్కరించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టికల్ 246(3) ప్రకారం సవరించే చట్టాల్లోని లోపాలని సవరించే అధికారం ఉంది. ఈ లోపాలని సవరించి రాష్ట్రపతికి పంపిస్తే రాష్ట్రపతి గారేమో దాన్ని పరిశీలించి కేంద్ర ప్రభుత్వం ద్వారా మన రాష్ట్రాల్లో అమలు చేసే అవకాశం కల్పిస్తున్నది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలు అక్కడ ఈ వచ్చిన నూతన చట్టాల్లో లోపాలను చేయడానికి, పరిశీలించడానికి నివేదిక రూపొందించి ప్రభుత్వానికి ఇది చేయడానికి, రాష్ట్రపతికి తెలియజేయడానికి ఈ చట్టంలో ఉన్నటువంటి దీన్ని కమిషన్లు అక్కడ ఏర్పాటు చేసుకొని ఆ రాష్ట్రంలోని ప్రజలకి ఒక అవకాశం, ఎటువంటి ఇది లేకుండా, పోలీసుల నుంచి ఒత్తిడి లేకుండా, పోలీసులు అధికారాలు దుర్వినియోగం చేయకుండా పౌరుల హక్కులు రక్షించాలని చెప్పి ఈ రాష్ట్రాలు తీసుకున్నాయి. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా ఈ కర్ణాటక రాష్ట్రం కూడా ఇప్పుడు ఈ చట్టాన్ని పరిశీలిస్తుంది. దాంట్లోని ఉన్న దీన్ని అసెంబ్లీ ద్వారా సవరించుకోవడానికి, శాసనసభలో చర్చించి సవరించడానికి చర్యలు తీసుకుంటుంది. మన రాష్ట్రంలో కూడా ఈ విధంగా చేయాలి. ఈ చట్టంలో ఉన్నటువంటి దీనివల్ల పోలీసులకి అపరిమితమైన అధికారాలు ఉంటే సామాన్యులకి మనుగడ కష్టం అవుతుంది. ముఖ్యంగా చట్టాల గురించి తెలియని వాళ్ళకి మరింత దుర్భరం అవుతుంది. అలాగే జర్నలిస్టులకి ఇలాంటి వాళ్ళకి రాజద్రోహం ఏదైనా రాస్తే రాజద్రోహం స్థానంలో ఇప్పుడు ఇంకా కఠినమైన శిక్ష తీసుకొచ్చారు. అంటే ఆ దేశద్రోహం నేరం కింద తీసుకొచ్చిన దీన్ని ఎందుకు తీసుకొచ్చారో మనకి చెప్పాల్సిన అవసరం కూడా లేకుండా యూఏపీఏ లాంటి యూపా లాంటి చట్టాల కింద దీన్ని తీసుకొస్తున్నారు. ముఖ్యంగా జర్నలిస్టులకి తెలియక ఏదైనా పొరపాటును రాస్తే వాళ్ళని ఈ చట్టం ప్రకారం అరెస్ట్ చేస్తే వాళ్ళకి బెయిల్ కూడా రాకుండా 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు జైలులోనే ఉండే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ చట్టాన్ని పూర్తిగా ఇది చేసి కనీసం మన రాష్ట్రంలో ప్రజాభిప్రాయ సేకరణ చేసి ఇటు న్యాయ నిపుణులు, మేధావులు, ఎందరో మంది ప్రొఫెసర్లు ఉన్నారు, వాళ్ళతో చర్చించి ఈ అసెంబ్లీలో దీన్ని సవరించాల్సిందిగా మేము కోరుతున్నాం. ఈ సందర్భంగా ఈరోజు ముఖ్యమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారి తాలూకు సిబ్బందికి కూడాను, సిబ్బంది అంటే అధికారులు, ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రిన్సిపల్ సెక్రటరీలు, వాళ్ళకు కూడా మేము పంపించాం. ఈ చట్టాన్ని ఖచ్చితంగా మన రాష్ట్రంలో కూడా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మనవి చేస్తూ, ఈ చట్టం అమలు చేసే ముందు కఠినంగా ఉన్నటువంటి వాటిని తొలగించి పౌరుల హక్కుల్ని కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర శాసనసభ ఈ చట్టాన్ని మార్పు చేసే అధికారం ఉంది. రాజ్యాంగంలోని 7వ షెడ్యూలు తొలి జాబితాలోని 7వ షెడ్యూల్లోని జాబితా 2 ప్రకారం క్రిమినల్ చట్టాల్లో మార్పులు చేసే అధికారం రాష్ట్ర లెజిస్లేటర్కు ఉంది, శాసనసభలకు ఉంది. ఈ ఆర్టికల్ని ఉపయోగించి చట్టంలో రాష్ట్ర లెజిస్లేటర్ సవరణలని చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రాలకి ఈ చట్టాన్ని క్రిమినల్ లా చట్టాన్ని సవరించే అధికారం ఉంది. ఏ చట్టం ప్రకారం ఉంది అంటే ఆర్టికల్ 246 సబ్సెక్షన్ 2 ప్రకారం శాసనసభలో చర్చించి మెజార్టీ దీన్ని తీసుకొని ఈ చట్టాన్ని ఉన్న లోపాలు సవరించి క్రిమినల్ లా చట్టంలోని ఇది ఉంది కాబట్టి దాన్ని అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తున్నాం. అందువల్ల ముఖ్యమంత్రి గారు వీలైనంత త్వరగా ఈ చట్టాన్ని పరిశీలించి శాసనసభకున్న అపరిమితమైన అధికారాలు లేవు కానీ పరిమితమైన అధికారాలతో ఈ చట్టాన్ని సవరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి వరాలు, రాజధాని అభివృద్ధికి 15,000 కోట్ల కేటాయింపు.
వైసీపీ పాలనలో ప్రజలు నరకాన్ని చూశారు. అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు. తెలంగాణలో ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు, దివంగత ఎమ్మెల్యేకు ఘన నివాళి. విశాఖ నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తా నూతన జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ వచ్చే బుల్టెన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.